శుక్రవారము ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకు దూరాన సమీపాన్ని ఎందరైతే నా దేవుని సన్నిధికి చేరి వచ్చారో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. యోహాను సువార్తమానం 18వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. యోహాను సువార్తమానం 18వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. కయప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరము. చాలండి, ఇంకా తలెత్తిన వైపు చూడండి. ఇక్కడ ఎవరు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారంటే కయప ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరము. చెప్పండి, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరము. ఎవరికి అని అంటే ఒకరికో లేకపోతే ఇద్దరికో ఒక నలుగురికో కాదు, కానీ వాక్యం ఉంటుంది ప్రజలందరి కొరకు ఒక మనుష్యుడు చనిపోవుట ప్రయోజనకరము. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారిని అక్కడికి తీసుకుని వచ్చారండి. యేసు ప్రభుని అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత అన్న అనే ఒక న్యాయాధిపతి అక్కడ మనకు కనబడతారు. ఆయన దగ్గరకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన యొక్క మామ పేరు ఏమని రాయబడిందంటే కయప. ఆయన అంటాడు యేసు ప్రభుని చూసి, ఒక మనుషుడు చనిపోవుట ప్రజలకు అది ఏమై ఉన్నదంటే ప్రయోజనకరమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యేసు ప్రభుడు వారు చనిపోవడం మనందరికీ ఏమై ఉన్నది అంటే ప్రయోజనకరంగా మార్చబడింది ఉన్నది కనుక సంవత్సరములో 52 శుక్రవారాలు దాచబడి ఉన్నాయి. ఈ 52 శుక్రవారాల్లో ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారం అని పిలుచుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే యేసు ప్రభుల వారు మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని పాపముల నుంచి విమోచన చేసి పరిశుద్ధునిగా ప్రభు మనల్ని మార్చి ఒక యోగ్యతను ప్రభు మనకు కలగజేశాడు కనుకనే ఈ దినాన మనం చెప్పుకుంటున్నది ఏంటయ్యా అంటే ఇది శుభ శుక్రవారము. కనుకనే ఏం కలిగింది ఈ శుభ శుక్రవారం అని అంటే మనుషులందరికీ ప్రయోజనకరంగా మార్చబడింది. ఈ శుక్రవారం ఏమైందయ్యా అంటే మనందరికీ ప్రపంచ దేశంలో నలుమూలలా దాచబడిన ప్రతి నరమాత్రుడికి ఈ దినము ప్రయోజనకరముగా మార్చబడిన దినము. యేసు ప్రభుని అక్కడ నిలబెట్టారు. నిలబెట్టిన తరువాత అక్కడ మనం గమనించగలిగితే యేసు ప్రభుని చూసి అంటారు, ఈ మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరము. నేను అంటాను, ఎవరు తప్పుగా భావించుకోవద్దు. ఎవరైనా మన ఇంట్లో చనిపోయారే అనుకోండి, మన ఇంట్లో చనిపోతే అది మనకేమన్నా ప్రయోజనకరంగా మారుతుందా? చెప్పండి. ఎవరైనా మనకి చనిపోయారు అనుకోండి, అది మనకు ప్రయోజనకరంగా ఉంటుందా? ఉండదు. అది ఏం కలుగజేస్తుంది? మనకు దుఃఖాన్ని కలుగజేస్తుంది, అది మనకు బాధను కలుగజేస్తుంది, అది మన జీవితాల్లో కన్నీటికి కారణమైపోతుంది. కానీ యేసు ప్రభుల వారు మన కొరకు చనిపోవటం ఏం జరిగిందయ్యా అంటే అది ప్రయోజనకరంగా మార్చబడింది. చూడండి, కొంతమంది ఉద్యోగం చేసే వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఒక ఉద్యోగం చేస్తూ చచ్చిపోయాడు అనుకోండి. చనిపోయినప్పుడు ఏమంటారు? అయ్యో చనిపోయారు, ఇప్పుడు ఈయన చేస్తున్న ఉద్యోగం ఎవరికి ఇస్తారు? ఒక 3 కొడుకులు ఉన్నారు అనుకోండి, 3 కొడుకులకి ఇస్తారా? ఒకటికే ఇస్తారా? చెప్పాలి మీరంతా. ఒక్కడికే ఇస్తారు. అలాగే ఎవరు లేదు ఆయనకి రిటైర్డ్ అయిపోయి ఆయన చనిపోయాడు, ఆయనకు వస్తున్న పింఛన్ ఇప్పుడు ఎవరికి వస్తుంది? చెప్పాలి, ఎవరికి వస్తుంది? భార్యకి వస్తుంది. ఇప్పుడు ఏమైంది ఇక్కడ అంటే ఆమె వరకు మాత్రమే అది ప్రయోజనమైంది. ఆ కుటుంబంలో ఉన్న ఒక్కడికి మాత్రమే ప్రయోజనకరంగా మారిందే కానీ అందరికీ ప్రయోజనమైందా? కానీ నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు చనిపోవడం ద్వారా భూప్రపంచంలో నడిపించబడుతున్న వారందరికీ ఈ దినాన ఏమైంది అంటే ప్రయోజనకరముగా మార్చబడింది. ఆమె కొడదాం సార్ చెప్పలేడిగా. మన యేసు ప్రభుల వారు చనిపోవడం ద్వారా మనకు కలిగింది ఏంటో తెలుసండి? ప్రయోజనకరము. అందుకే వాక్యం అంటుంది ఈ మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. అయితే ఎవరు ఈ మనుషుడు అని అంటే అట్లాగే ఒక పేజీ ఇట్లా చెప్పండి, ఒక పేజీ అలా చెప్పండి. 19వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. అక్కడ పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు చాలండి.
ఇదిగో ఈ మనుషుడు అని అక్కడ రాయబడి ఉంది. పిలాతు యేసు ప్రభువు వారిని చూసి గట్టిగా బిగ్గరగా కేక వేసి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా ఆ మాట అనంటే, ఇదిగో ఈ మనుషుడు. ఎవరు ఈ మనుషుడు? ఎందుకు ఈ మనిషి చనిపోవడానికి కారణం ఏంటి? ఈ మనుషుడు చనిపోవడం ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలు ఏంటి? ఇదిగో ఈ మనుషుడు అన్న మాట ఎలా ఉంది అక్కడ? చెప్పండి, ఎలా ఉంది? చిన్న అక్షరాలతో రాయబడిందా, పెద్ద అక్షరాలతో రాయబడిందా? చెప్పాలి. పెద్ద అక్షరాల్లో రాయబడి ఉన్నాయి అని అంటే అక్కడ ఏదో పెద్ద మర్మమే దేవుడు దాచి ఉన్నాడని అర్థం. బైబిల్లో మనం అక్కడక్కడ చూడగలుగుతాం. కొన్ని పదాలు పెద్ద పెద్దవిగా రాసి ఉంటారు. పెద్దవిగా రాసి ఉన్నారు అని అంటే అందులో లోతైన మర్మం ఏదో దేవుడు దాచి ఉంచాడు. పిలాతు ఓ బిగ్గర కేక వేసి అంటాడు, ఇదిగో ఈ మనుషుడు. చనిపోవటం వలన మనకి ఏం కలుగుతుందయ్యా అంటే ప్రయోజనము, ప్రయోజనము, ప్రయోజనము. ఒక మనిషి చనిపోవడం ద్వారా, యేసు ప్రభువు వారు చనిపోవడం ద్వారా మనకి ఏం కలిగింది అని అంటే, ఏం కలిగిందయ్యా అంటే ప్రయోజనము కలిగింది. ఏం జరిగింది? మనందరికీ ప్రయోజనం కలిగింది. ప్రయోజనం కలగడం ద్వారా మనందరి జీవితాల్లో ఈ దినాన ప్రభు యొక్క సన్నిధిలో చేరి లాగున దేవుని ఆరాధించి భద్రమై ఉన్నామని మనం అందరం కూడా ఈ దినాన దేవుడి మందిరానికి వచ్చాం. అయితే దేవుడి పిల్లలు వినండి, దేవుడు మన కొరకు చనిపోవడం ద్వారా మనందరి జీవితాల్లో ఏం కలిగిందయ్యా అంటే ప్రయోజనముగా మనం మార్చబడ్డాము. అయితే ఎవరు ఈ మనుషుడు? ఈ మనుషుడు చనిపోవడం ద్వారా మనకు కలిగిన ప్రయోజనాలు ఏంటి? అసలు ఇంతకీ ఈ మనుషుడు ఎవరు అని అంటే బైబిల్లో మనం చూడగలుగుతాం. ఈ మనుషుడు ఎవరు అనే మాటను నేను మీకు గుప్తంగా ఒక 4 మాటలు చూపిస్తాను. మొదటి మాట హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. ఎవరు ఈ మనుషుడు? ఈ మనుషుడు చనిపోవడం ద్వారా ప్రజలకు కలగలిగిన ప్రయోజనాలు ఏంటి? అసలు ఇంతకీ ఈ మనుషుడు ఎవరు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. ఈ మనుషుడు ఎవరు? ఆ మైకి తీసుకొని చదవండి అమ్మా, చదవండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే చాలండి. ఎవరు ఈయన? ఎందుకు ఈయన చనిపోవడం ద్వారా మనకు కలిగిన ప్రయోజనాలు ఏంటి? అసలు ఇంతకీ ఈ మనుషుడు ఎవరు అని అంటే బైబిల్ ఉంటుంది, ఈయన ఎవరయ్యా అంటే పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చారనివాడు. ఆయన ద్వారా మనకి ఏం కలిగింది ఈ రోజునయ్యా అంటే ప్రయోజనం కలగబోతుంది. ఒక్క మనుషుడు చనిపోవడం ద్వారా మనకి ఏం కలిగిందయ్యా అంటే ప్రయోజనం కలుగుతుంది. ఇంతకీ ఆ మనుషుడు ఎవరు అని అంటే వాక్యం ఉంటుంది, ఆయన ఎవరయ్యా అంటే ఎవరని రాయబడింది? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చారనివాడు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చేసినవాడు. ఈయన చనిపోవడం ద్వారా ప్రజలకు ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రయోజనం కలుగుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వాక్యం చదవండి. మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు. ఎవడు ఈ మనుష్యుడు? ఆయన చనిపోవడం ద్వారా కలుగుతున్న ప్రయోజనం ఏంటి? ఇంతకు ఆయన మనుష్యుడు ఎవరు అని అంటే వాక్యం అంటుంది, ఈయన ఎవరు అని అంటే దేవుని కుమారుడు. ఎవరైనా దేవుని కుమారుడు. యేసు ప్రభుని సిలువకు అప్పగించారు. యేసు ప్రభు 7 మాటలు ముగించి ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పగించేసిన తరువాత ఎప్పుడైతే ఆయన ప్రాణాన్ని విడిచాడో అక్కడ పెద్ద భూకంపము కలిగినట్లుగాను, కొండలు బద్దలైపోయినట్లుగాను, సమాధిలో ఉన్న భక్తులు లేచినట్లుగాను, ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉన్న వాటన్నిటినీ అక్కడ ఉన్న వారందరూ చూసి వాళ్ళందరూ ఏమైపోయారంటే భయపడిపోతున్నారు. అరే బాబు, ఈయన ఎవరు అని అంటే మనకు తెలిసింది ఏంటి? ఈయన ఎవరు అని అంటే ఎవరు? ఆయన యోసేపు మరియమ్మలకు కుమారుడు. అంతవరకే వాళ్ళకు తెలుసు. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు సిలువలో బలియాగంగా మార్చబడి ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడో వెంటనే ఏమైంది? అక్కడ భూకంపం కలిగింది. సమాధిలో ఉన్న భక్తులు లేచారు. ఇలాంటి కార్యాలన్నీ చూసి వాళ్ళు ఏమైపోయారంటే భయపడిపోయి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నది ఏంటో తెలుసా? ఈయనేమో ఎవరైనా మరియమ్మ యేసేపు యొక్క కుమారుడని తీసుకొని వచ్చి సిలువ వేశాం, కానీ ఈయన ఎవరో తెలుసా? నిజముగా దేవుని
కుమారుడు, దేవుని కుమారుడు. అదే సందర్భం లూకాసు సువార్త 23వ అధ్యాయము 47వ వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది. అదే సందర్భం, కానీ వేరొక మాట అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి అక్కడ లూకాసు సువార్త 23:47. ఆ శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు ఎవరు అని అంటే నీతిమంతుడు. ఈ మనుషుడు ఎవరంట? నీతిమంతుడు. ఒక మనుషుడు చనిపోవడం ద్వారా ప్రజలందరికీ ఏం కలుగుతుంది అని అంటే ప్రయోజనం కలుగుతుంది. ఇంతకీ ఎవరు ఈ మనుషుడు అని అంటే పవిత్రుడు, నిర్దోషియు, నిష్కలంకుడు, పాపుల్లో చేరనివాడు. ఎవరు ఈ మనుషుడు అని అంటే వాక్యం అంటుంది ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఇక్కడ అంటారు ఈ మనుషుడు ఎవరు అని అంటే నిజముగా నీతిమంతుడు. నీతిమంతుడు నిజమేనండి. ఈయన ఎవరు అని అంటే గ్రహించాడు. అక్కడ యేసు ప్రభువు వారిని చూసి అంటాడు, పిలాతు అంటారు ఈయన నిజముగా నీతిమంతుడే, ఈయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఈయన నీతిమంతుడు. మన బైబిల్లో చూడగలుగుతాం. యేసు ప్రభుని అక్కడ నిలబెట్టిన తరువాత పిలాతుతో తన భార్య వచ్చి అంటుంది, అయ్యా ఆయన నిజముగా నీతిమంతుడు, ఆయన ఎదుట నువ్వు భయము కలిగి నడిపించబడు. రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది, రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఆయన ఎవరో తెలుసా? నీతిమంతుడని పిలాతు యొక్క భార్య ముందుగా వచ్చి పిలాతుతో చెబుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకు అని అంటే ఆయన నిజముగా నీతిమంతుడు. నీతిమంతుడు దేవుడు పిల్లరా, ఈ నీతిమంతుడు దేవుని కుమారుడు, నిర్దోషియు, పవిత్రుడు, పాపుల్లో చేరని దేవుడు మన కొరకు చనిపోవడం ద్వారా ఏం కలిగింది? ఇప్పుడు చెప్పండి 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 ఏం కలిగింది? ప్రయోజనం కలిగింది. ఒక మనుషుడు చచ్చిపోతే మనకు ప్రయోజనం కలగదు. ఒక మానవుడు చనిపోవడం ద్వారా మనకి ఏం ఒరిగేది ఏమీ ఉండదు. అయితే యేసు ప్రభువు వారు చనిపోవడం ద్వారా భూప్రపంచానంతటికి ఏమి కలిగిందయ్యా అంటే పవిత్రత, పరిశుద్ధత, రక్షణ దేవుడు కలగజేశాడు. ఆమేన్. ఏం కలిగింది అంటే ప్రయోజనం కలుగుతుంది. ఇంతకీ ఎవరు ఈ మనుషుడు అని అంటే బైబిల్ ఇప్పటి వరకు మనం చదివాం. అయితే మనము ముందుగానే చూడగలుగుతాం ప్రవచనాలు ఎప్పుడో యేసు ప్రభు గురించి రాయబడ్డాయి, ఎప్పుడో ప్రవచనం చెప్పగానే చెప్పింది యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతాం. 53వ అధ్యాయము 12వ వాక్యాన్ని కానీ మనం చదవగలిగితే ఎవరు ఈయనంటే మరణము పొందునట్లుగా అతడు ప్రాణము ధారబోయును అని రాయబడింది. మీకు అర్థమవుతుందండి? తలెత్తిన వైపు చూడండి. మా వినా ఎవరు ఈయన అని అంటే మన కొరకు ఏమని రాయబడింది? ప్రాణము ధారబోయడానికి ఈయన దిగి వచ్చాడు, అది మనకు ప్రయోజనకరమని ఎప్పుడో యెషయా గ్రంథంలో రాయబడింది. అందుకే యేసు ప్రభువు వారు కూడా ఒక మాట అంటారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యంలో చూడండి ఏమని రాసి ఉంటుందంటే మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? మంచి కాపరి తన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెడతాడు. అయితే మన కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరి కొరకు ఏం చేశాడు తెలుసా? ఈ దినాన ఆయన ప్రాణము పెట్టాడు. ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పణం చేశాడు. అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో కూడా మనం చూడగలిగితే ప్రతి మనుషుల కొరకు చదువున్న మాటను హెబ్రీ పత్రిక 2:9 దేవుని కృప వలన చూడాలి మీరు అందరూ అక్కడ చదవండి. ప్రతి మనుషుడి కొరకు చాలండి. ఏమని రాయబడింది అక్కడ? దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు ఆయన ఏమయ్యాడు? మరణము అనుభవిస్తూ ఉన్నాడు. యేసు మరణము పొందునంతగా అని రాయబడింది. ప్రతి మనుషుల కొరకు దేవుడు ఏం చేశాడు ఇక్కడ అంటే ప్రాణము పెట్టెను అని రాయబడింది. ఏం చేశాడంటే దేవుడు మన కొరకు, ఎవరి కొరకు? ఒకరి కొరక, ఇద్దరు కొరక? భూప్రపంచంలో ఉన్న ప్రతి నరుడు కొరకు ప్రాణము పెట్టిన దేవుడు ఎవరు లేరు. కానీ భూప్రపంచంలో ఎక్కడైనా ఎతకగలుగుతామంటే ఎవరు మనకు కనిపించరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే భూప్రపంచంలో నడిపించబడుతున్న ప్రతి నరమాతుడికి ఏం చేశాడయ్యా అంటే ఆయన ప్రాణం పెట్టాడు. ఎవరు ఈ మనుషుడు? పైపు అంటాడు కదా, ఒక మనుషుడు చనిపోవడం ద్వారా మనకి ఏం కలుగుతుంది? ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుంది. చెప్పండి, ఒక మనుషుడు చనిపోవడం ద్వారా ఏమైంది? ప్రజలందరికీ కూడా
ప్రయోజనం కలిగిందని వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా. మరి ఈ మనుషుడు చనిపోవడం ద్వారా మనకు కలిగిన ప్రయోజనాలు ఏంటి? ఒక మనుషుడు చనిపోవడం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు ఎలాంటివి? చూడండి, బైబిల్లో మనం చూడగలుగుతాం. యేసు ప్రభు పుట్టడం ద్వారా మనకి ఎన్నో ప్రయోజనాలు కలిగాయి. యేసు ప్రభు జీవించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు మనకు కలిగాయి. యేసు ప్రభు సిలువ వేయబడడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు మనకు కలిగాయి. అంటే ఇవన్నీ ఏమి సూచిస్తూ ఉన్నాయా అంటే, ఏమిటి సూచిస్తుంది అని మనం బైబిల్లో చూడగలిగితే, యేసు ప్రభు ఎవరయ్యా అంటే నిలువెల్లా మనకు ప్రయోజనాలు చేసే దేవుడు. కొడదాం చప్పలు గడిగా, కొడండి గడిగా, ఇంకా కాస్త గడిగా. ఎందుకు చప్పలు కొట్టిస్తారంటే, అప్పుడప్పుడు చప్పలు కొట్టారనుకో కొంచెం నిద్ర మొద్దు పోతుంది. అప్పుడప్పుడు బాగా చప్పలు కొడుతున్నారు అనుకో ప్లేస్ ఎడ్యుకేషన్ బాగా జరుగుతుంది. అవునా కదా? నువ్వు చెప్పాక నువ్వు చెప్తే నమ్ముతారు, నమ్మట్లే ఈ మధ్య. అవునా కదా? కాబట్టి మెలకుగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. మరి యేసు ప్రభు చనిపోవడం ద్వారా మనకు కలిగిన ప్రయోజనాలు ఏంటి అని ఒక 2-3 మాటలు నేను క్లుప్తంగా ముగిస్తాను. చదివే వాళ్ళు త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తాను, సరేనా? మొట్టమొదటి మాట హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వాక్యాలు. హెబ్రీ పత్రిక ఉండండి, అందరు తీశారా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వాక్యాలు. అనగా అక్కడ మీరు చూడండి, అపవాదిని యేసు ప్రభు యొక్క మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడు వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాయాయను. చూడండి దేవుని ప్రియులారా, తల్లెత్తిన వైపు చూడండి. ఇక్కడ ఒక మనుషుడు చనిపోవడం ద్వారా మనకి ఏం కలిగిందయ్యా అంటే ప్రయోజనం కలిగింది. ఏ ప్రయోజనాన్ని దేవుడు మనకు కలుగజేశాడు? ఆయన చనిపోవడం ద్వారా మనకు కలిగిన ఒక ప్రయోజనం ఏంటి అని అంటే బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ హెబ్రీ పత్రిక 2:14-15 వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, అపవాదిని తన మరణం ద్వారా నశింపజేయడానికి, అపవాదిని ఏం చేయడానికి? తన మరణం ద్వారా నశింపజేయడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు యేసు ప్రభు మరణించాడు అనంటే, అపవాది యొక్క తంత్రాలన్నింటినీ, వాడి క్రియలన్నింటినీ లయపరచడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. జీవితకాలం అంతా మన జీవితంలో ఎప్పుడు చూసినా ఈ అపవాది మన జీవితాన్ని నాశనం చేయాలని, మన జీవితాన్ని పాడు చేయాలని, మన జీవితాన్ని అధోపాతానికి దిగజార్చాలని ఎప్పుడు చూసినా ఈ సాతానుగాడు మన వెంటే తిరుగుతూ ఉన్నాడంట. అయితే వాడిని నశింప చేయడానికి, వాడిని నాశనం చేయడానికి, వాడిని పాడు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి దిగి వచ్చి దేవుడు వాడిని ఏం చేశాడయ్యా అంటే ఆయన మరణం ద్వారా ఏం చేశాడు? అక్కడ నశింపజేసెను. చూడండి, మన జీవితకాలం అంతా ఎలా ఉన్నామయ్యా అంటే మరణ భయము చేత దాస్యమునకు విడిపించబడట్లేదు. అయితే ఎందుకు ఈ మరణం కలుగుతుంది? మరణముకున్న బలం ఏంటి అసలు? మరణముకున్న బలము ఏంటంటే సాతానుగాడు. మీరు విన్నారు? మరణముకున్న బలం ఏంటి? సాతానుగాడు. ఈ సాతానుగాడు ఏం చేస్తున్నాడు అని అంటే మరణమును కలగజేస్తూ ఉన్నాడు. ఈ మరణం ఒక మనిషికి ఎలా కలుగుతుంది అని అంటే పాపం వలన వచ్చు జీతము మరణమై ఉన్నదని మనం చూడగలుగుతాం. పాపం వలన వచ్చు జీతము అది మరణమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు ఏం చేస్తుందంట? మరణాన్ని కలగజేస్తుంది. అందుకే యాకోబు పత్రికలో మనం చదువుకుంటాం కదా, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. ఈ పాపం ఏమైనా చిన్నదా? అది ఏం చేసింది? దేనికంటూ ఉంది? చెప్పాలి మీరు. దేనికంటూ ఉంది? మరణమును కనెను అని రాయబడి ఉంది. ఈ వాక్యాలన్నీ మనకు బాగా తెలిసినవి. అయితే మరణము దేంట్లో దాచబడి ఉన్నదంటే పాపములో దాచబడింది. పాపము ఎవరిలో ఉన్నది అని అంటే అపవాదిలో దాచబడి ఉన్నది. కనుకనే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చి ఆయన మరణాన్ని పెట్టాడు అని అంటే వాక్యం అంటుంది అపవాదిని నశింపజేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆమేన్. ఎందుకు వచ్చాడు ఆయన?
మరణమును కలగజేస్తున్న సాతాను గారిని నశింపజేయడానికి లోకములో ఉన్నదంతా ఏమై ఉన్నది? లోక సంబంధమైన దుఃఖము ఏం చేస్తుంది అంటే మరణాన్ని కలగజేస్తుందని మనం కొరింథీ పత్రికలో చదువుకుంటాం. లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుంది మనకు? లోక సంబంధమైన దుఃఖము ఏం చేస్తుంది మనకు? మరణాన్ని కలగజేస్తుంది. దైవచిత్తానుసారమైన దుఃఖము అది దేవుడికి సన్నిహితంగా మారుస్తుంది, అది పశ్చాత్తాపం కలగజేసేటట్లుగా చేస్తుందని మనం వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాం. అయితే దేవుని ప్రియులారా, వాక్యం ఎప్పుడో సెలవిచ్చిన ఆది కాండంలోనే ఏమని మనం చదువుకున్నాం? ఆది కాండం 3:15 వాక్యంలో నీకు ఆమె సంతానముకు వైరము కలుగుతుంది, నిన్ను ఏం చేస్తాడు యేసు ప్రభు? తల చితక ద్రొక్కుతాడు అని ఎప్పుడో దేవుడు రాసి పెట్టి వచ్చాడు. అందుకని అపవాది క్రియలను లయపరచడానికి, అపవాదిని నశింపజేయడానికి ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుడు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. మనం బైబిల్లో చూడగలుగుతాం. ఆ యోహాను పత్రిక మొదటి పత్రిక 3:8 వాక్యంలో మనం గమనించగలిగితే అపవాది క్రియలను లయపరచడానికి యేసు ప్రభువు వారు మరణించాడు. యేసు ప్రభువు వారు ఎందుకు మరణించారు అని అంటే అపవాది క్రియలను లయపరచడానికి. ఇది కాదంటారా ప్రయోజనం? మీకు అర్థమవుతుందా? ఇది కాదా ప్రయోజనం? అంటే ఏది మనకు ప్రయోజనం కలగజేసింది అని అంటే అపవాది క్రియలను లయపరచడానికే యేసు ప్రభువు వారు ఈ లోకానికి దిగివచ్చి మన పాపాలన్నిటినీ కూడా, ఏ పాపం అయితే మనను మరణానికి తీసుకుని వెళ్తుందో వాటన్నిటినీ నశింపజేయడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి దిగివచ్చి వాడి క్రియలన్నిటినీ కూడా ప్రభు తొలగించి ఒక ప్రయోజనాన్ని ప్రభు కలగజేశారు. అక్కడ ఒక్కొక్క మాట రాయబడింది. ఏమని రాయబడింది? జీవితకాలం అంతయు, హెబ్రీ పత్రిక 2లో ఏమని రాయబడింది? జీవితకాలం అంతయు కూడా ఏముందంట చెప్పాలి. ఏముంది అక్కడ? జీవిత కాలం అంతా కూడా దేనితో ఉన్నారు అని అంటే మరణ భయం. ఏ భయం? మరణ భయం. చెప్పండి, ఎవరికి భయం లేదా మరణం అంటే? చెప్పండి, మరణం అంటే భయం లేదా? కొంచెం షుగర్ కానీ పెరిగితే పిలువు సాపకం చేస్తుంది, వాళ్ళకి అట్లేదయ్యా. ఇదేమంటారు? ఇది మరణ భయమే కాదండి, మరణ భయమే. అయితే యేసయ్య అంటారు, జీవితకాలం అంతా ఏ మరణ భయము ద్వారా నువ్వు బాధపడుతున్నావో దానిని నశింపజేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చి ఆయన మన కొరకు ప్రాణాన్ని దారబోస్తారు. అయితే దేవుడి ప్రియులారా, ఈ మరణ భయం ఎక్కడ మొదలైంది అని అంటే ఆది కాండంలోనే మొదలైంది. దేవుడు ఒక మనిషిని సృష్టించి ఆదామును దేవుడు కలగజేసి ఆదాము సంతోషంగా, ఆనందంగా, అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఆహ్లాదకరంగా బ్రతుకుతున్న ఆదాము యొక్క జీవితంలోనికి సాతాను గడు ఎంటర్ అయ్యాడు. అయితే అప్పటి వరకు తన జీవితం ఎలా ఉంది? అద్భుతకరంగా మార్చబడిపోతుంది. ఎక్కడైనా తిరుగుతూ ఉన్నాడు. నేను అంటాను, ఆదాముకి ఏ భయం లేదు అక్కడ, ఏ మరణ భయం కూడా తనకు తెలియదు. అంతటి సంతోషంతో, అంత ఆనందంగా, అంత నిమ్మలంగా, అంత అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. చూడండి దేవుని పిల్లరా, ఆ ఏదేను వనంలో ఏమున్నాయి అని అంటే అన్నీ ఉన్నాయి. అలా కదండి, ఏనుగు ఉంది, సింహం ఉంది, పులి ఉంది, సకలము అక్కడ ఉన్నాయి. అయితే ఆదాము ఎప్పుడు కూడా వాటితో ఆడుకుంటూ పాడుకుంటూ ఆ ఏదైనా వనంలోనే తిరుగుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే దేవుడి ప్రియులారా, అప్పటి వరకు తనకు మరణ భయం అనేదే లేదండి. ప్రతి సాయంత్రం పూట దేవుడు అక్కడికి వచ్చి ఆదాముతో మాట్లాడుతూ వెళుతూ ఉండేవాడు. అయితే ఒకనొక రోజున ఎప్పుడైతే సాతానుగాడు తన దగ్గరికి వచ్చాడో, ఎప్పుడైతే తనను మరిపిపెట్టి అతిక్రమంలోనికి, పాపంలోనికి తీసుకువెళ్ళాడో యేసు ప్రభు వచ్చాడండి. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత దేవుడు వచ్చి, ఆదాము ఎక్కడున్నావయ్యా అని అంటే అంటాడు, మనం బైబిల్లో చూడగలుగుతాం, నీ స్వరము వినగా నాకు ఏం కలిగిందంట? భయము కలిగింది. ఏం కలిగింది? ఎప్పుడు భయం కలిగింది ఆదాముకి? దేవుడి యొక్క స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో భయం కలిగింది. ఎందుకు ఈ భయం కలిగిందంటే, దేవుడి ప్రియులారా వినండి మీరు జాగ్రత్తగా, ఎప్పుడు భయం కలిగిందంటే ఎప్పుడైతే దేవుని స్వరాన్ని కాదని సాతానుగాడి స్వరం విన్నాడో అప్పుడు తన జీవితంలో ఏమైందయ్యా అంటే భయము ప్రారంభించబడింది. దేవుడు వచ్చి అంటారు, ఆదాము ఎక్కడున్నావు అని అంటే, నీ స్వరము వినగానే నేనేమయ్యానయ్యా అంటే భయముతో ఎక్కడున్నాడు? చెట్టుల చాటున దాక్కున్నాడు. ఆదాము, అసలు మన డిక్షనరీ లేదు కదయ్యా, నేను ఏ రోజు కూడా ఈ మాట నీకు నేర్పించలేదే, అసలు భయం అనేది నీకు తెలియదు కదా, అసలు ఎందుకు నీకు భయము కలిగింది అని అంటే ఆజ్ఞ అతిక్రమమే
పాపము. ఈ పాపం ఏం కలుగజేస్తుందని మనం చదువుకున్న పైన ఏం కలుగజేస్తుంది? జీవిత కాలం అంతా కూడా మరణ భయాన్ని కలగజేస్తూ వస్తూ ఉంటే యేసు ప్రభుల వారు వీటన్నిటిని గుర్తిరిగి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి ఏం చేశాడో తెలుసండి? మన కొరకు, మన మరణ భయము కొరకు మనల్ని దేవుడు ఏం చేశాడంటే సాతాను కలగజేస్తున్న ప్రతి భయాలన్నింటిలో నుంచి, ప్రతి మరణ కందకాల్లో నుంచి, ప్రతి పాపములో నుంచి ప్రభు విడుదల కలగజేసి సాతానుగాడి యొక్క కుయుత్రుల్ని, సాతానుగాడి యొక్క తంత్రాలన్నింటినీ ప్రభు లయపరిచి ఒక ప్రయోజనకరమైన జీవితాన్ని ప్రభు మనకు కలగజేశాడు. ఆమె నాకు అప్పుడప్పుడు కొంతమంది చెప్తుంటారు, అయ్యగారు మాకు మరణం అంటే అసలు భయం లేదండి. ఏమా అంటే వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసండి, వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? మేము ఇప్పుడు చనిపోయినా సరే మాకు మరణం అంటే భయం లేదు. ఎప్పుడు చనిపోయినా నేను ఎక్కడ కళ్ళు తెరుస్తాడో తెలుసా? నా దేవుని ఎదుట కళ్ళు తెరుస్తాను. చాలా మంది చెప్తుంటారు, మాకు పెద్దగా ఏం ఆశలు లేవండి, ఈ రోజు కళ్ళు మూసినా సరే ప్రభు ఎదుట మేము కళ్ళు తెరుస్తాము, ఆ విశ్వాసంతో మేము ఉన్నాము. ఎందుకంటే మరణ భయం అనేది వీళ్ళకి ఉండదు. ఆత్మీయులకి ఎప్పుడు కానీ మరణ భయం ఉండదు. చనిపోతే చచ్చిపోయాం, ఎక్కడో కళ్ళు తెరుస్తాము? దేవుని యొక్క రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో దేవుని ఎదుట మేము కళ్ళు తెరుస్తాము. దేవుని ప్రియులారా చూడండి, ప్రభు చనిపోవడం ద్వారా మనకి ఏం కలిగిందయ్యా అంటే మరణ భయాన్ని దేవుడు ఏం చేశాడు? లేకుండా చేశాడు. ఇదే మనకు ప్రయోజనకరంగా మారింది. ఆమె ఒకసారి చెప్పకూడదు. మనకి ఏది ప్రయోజనకరము చెప్పండి? ఏది ప్రయోజనకరంగా దేవుడు మార్చాడు అంటే అపవాది యొక్క ప్రతి కుయుక్తుల్ని, ప్రతి క్రియలను, ప్రతి తంత్రాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు లయపరిచాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 23 వాక్యాలు మీరు త్వరగా చదవాలి. రెండో మాట చెప్తున్నాను. దేవుడు, ఒక మనుషుడు చనిపోవడం ద్వారా మనకు కలిగిన ప్రయోజనాలు ఏంటి? దేవుడు చనిపోవడం ద్వారా మన జీవితంలో కలిగిన అద్భుతమైన కార్యాలు ఏంటో రెండో మాట చెప్తున్నాను. అప్పుడు చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం నుంచి 23వ వాక్యం దాకా చదవండి. ఆ మైక్లో చదువు మాకు కొంచెం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సుల విరోధ భావము కలవాలని ఇండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేవుమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరచును. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోగా విశ్వాసమందు నిలిచి ఇది మీకు కలుగును. ఈ వాక్యాన్ని మీరు తర్వాత మరలా చదువుకోండి. ఇక్కడ రాబడిన మాట ఏంటంటే అంటే ఒక మనుషుడు చనిపోవడం ద్వారా మనకు కలిగిన ప్రయోజనం ఏంటంటే, ఒకప్పుడు ఏంది అని అంటే మన జీవితాలు దేవునికి మనకు ఏమై ఉన్నదయ్యా అంటే సమాధానము లేదు. చెప్పండి, ఏం లేదు? సమాధానం లేదంట. ఆ వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవునికి మనకు మధ్యలో సమాధానం లేదు. దేవునికి మనకు మధ్యలో సమాధానం లేదు. తండ్రికి మనకి ఏమీ లేదు, ఇప్పుడు సమాధానం లేదు, ఒక ఐక్యత లేదు. అది లేని దాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మరణము ద్వారా తండ్రికి, ఒక మనుషుడికి దేవుడు ఏం చేశాడయ్యా అంటే సమాధానాన్ని కలగజేశాడు. ఏం కలగజేశాడు? సమాధానాన్ని కలగజేశాడు. అయితే ఒకప్పుడు మనం అందరం ఎవరని అని అంటే రోమాపత్రిక 5:10 వాక్యంలో రాయబడి ఉంటుంది. ఏమని రాసుకుంటారంటే దేవుడికి మనం అందరం ఏమై ఉన్నామని అంటే శత్రువులుగా పిలువబడుతున్నామంట. ఏమై ఉన్నామంట? శత్రువులుగా ఉన్నామని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే మన మధ్యలో ఏమి లేదయ్యా అంటే ఇప్పుడు దేవునికి మనకు మధ్యలో ఏమి లేదు, ఇప్పుడు సమాధానం లేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన మన వరకు సిలువలో బలియాగంగా మార్చబడి ఒక ప్రయోజనాన్ని ప్రభు కలగజేశాడు. ఏంటి ఆ ప్రయోజనం అంటే దేవునికి మనకు మధ్య సమాధానాన్ని కలగజేశాడు. ఆయన ఒక మధ్యవర్తిగా దిగివచ్చాడు. ఒక మధ్యవర్తిగా దిగివచ్చి తండ్రికి మనకు దేవుడు ఏం చేశాడు? ఇక్కడ సమాధానాన్ని కలగజేశాడు. అయితే సమాధానాన్ని కలగజేశాడు అని అంటే ఇంతకీ ఈ తండ్రి ఎవరు అని అంటే బైబిల్లో మనం చూడగలుగుతాం.
తండ్రి ఎవరు అని అంటే పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో కొనియాడబడుతూ ఉన్నాడు. ఆ గాన ప్రతిగానాలతో కొనియాడబడుతున్న దేవుడికి మనకు ఎందుకు సమాధానం లేదంటే మనం చేసిన పాపమును బట్టి, మనం చేసిన అతిక్రమాన్ని బట్టి దేవుడికి మనం ఏమైపోయినామయ్యా అంటే శత్రువులుగా మార్చబడ్డాం. మీకు అర్థమవుతుందండి? శత్రువులుగా మార్చబడిపోవడం ద్వారా ఇప్పుడు దేవునికి మనకు మధ్యలో ఏమి లేదు, ఇప్పుడు సమాధానం లేదు, సమాధానం లేదు. వీటన్నిటిని గ్రహించిన దేవుడు ఆయన కుమారుని భూలోకానికి పంపించి వారికి నాకు మధ్య నీవు మధ్యవర్తిగా నిలబడి ఏం చేయాలో తెలుసా? నీ ప్రాణము ద్వారా నీవు వారికి నాకు ఇప్పుడు ఏం కలగజేస్తావు తెలుసా? సమాధానాన్ని కలగజేస్తావు. పాత నిబంధనలో కూడా మనం ఎరుగగలుగుతాం. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునికి వారు సమీపస్తులు అవ్వాలి అని అంటే ఎడ్ల ద్వారాను, గొర్రెల ద్వారాను, పావురాల ద్వారాను వీటన్నిటినీ కూడా బలర్పించి దేవునికి వాళ్ళు ఏమవుతున్నారంటే దగ్గర అవుతున్నారే కానీ పాపాన్ని విడిచిపెట్టట్లేదు. మీకు అర్థమవుతుందండి? పాత నిబంధనలో వ్యవహారాలన్నీ మనకు తెలుసు. అయితే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్తున్నారు. అయ్యా మేము పాపం చేసామయ్యా, ఇదిగో ఈ గొర్రెపిల్ల. అయ్యా మేము పాపం చేసామయ్యా, ఇదిగో ఈ పావురం. అయ్యా మేము పాపం చేసామయ్యా, ఇదిగో ఈ ఎడ్డుని తీసుకొని మా పాపాన్ని తొలగించి దేవుడికి దగ్గరగా చేయంటున్నారే కానీ ప్రతిసారి దేవుడికి దగ్గర అవ్వాలని ఏదో ఒక దాన్ని తీసుకొని వస్తున్నారే కానీ వారి యొక్క పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. వీటన్నిటిని గ్రహించిన దేవుడు అరే అరే రే వీళ్ళు ఏదో గ్రహించలేకపోతున్నారు, నాకు దగ్గర అవ్వాలనుకొని దగ్గర అవుతున్నారే కానీ వారి పాపాన్ని ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు అక్కడ చెప్పండి, పాత నిబంధనల భక్తులందరూ కూడా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, పాపానికి దూరం అవ్వలేకపోతున్నారు. అయితే యేసు ప్రభుడు వారు ఈ లోకానికి దిగివచ్చి ఆయన రక్తాన్ని చిందించి దేవునికి మనకి మధ్య ఉన్న శత్రుత్వాన్ని దేవుడు దూరపరిచి ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, చెప్పాలి ఏం చేశాడు? సమాధానాన్ని కలగజేశాడు. ఈ సమాధానం ఏం కలగజేస్తుంది అని అంటే ఒక ప్రయోజనాన్ని కలగజేశాడు. ఏంటి ఆ ప్రయోజనం అని అంటే తండ్రికి మనకు మధ్యలో ఏముండాలి? సమాధానం ఉండాలి. ఇరుగు పొరుగు వారి మధ్యలో మనకి ఏముండాలి? సమాధానం ఉండాలి. వాక్యం అంటుంది ఒక మనుషుడు చనిపోవడం ద్వారా ప్రజలందరికీ ఏం కలిగింది? చెప్పాలందరూ ఏం కలిగింది? ప్రయోజనం కలిగింది. ఏ ప్రయోజనం అని అంటే సమాధానం అనే ప్రయోజనాన్ని దేవుడు కలగజేశాడు ఆయన మరణము ద్వారా. చూడండి బైబిల్లో బద్ధ శత్రువులు ఉన్నారు. బద్ధ శత్రువులు పిలాతు, హేరోదు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. మరలా రేపు వచ్చి ఆదివారానికి నేను మళ్ళీ అడిగేదా వద్దా? వినండి. అయితే పిలాతు, హేరోదు. ఈ పిలాతు, హేరోదులు ఎలాంటి వారయ్యా అంటే బద్ధ శత్రువులు. ఎలాంటిదయ్యా అంటే పచ్చిగేడి తీసుకొని పోయి వేస్తే ఎలా ఉంటది? అబ్బా మీకు తెలియదు ఏముంది? పచ్చిగేడి కూడా బగ్గనం అంటేటట్లు అంత క్రోధము, అంత కోపం వాళ్ళు దాచిపడింది. ఒకరికొకరికంటే పడేది కాదు. వీళ్ళు ఎదుర్కొన్నారనుకో, వీళ్ళు ఇట్లా వీళ్ళు ఏదైనా వచ్చారనుకో, ఏది ఎవరితో? సమాధానం లేని మనుషుల దగ్గర. ఏమా మీకు అర్థమవుతుందా? సమాధానం లేని మనుషుల దగ్గర ఎలా ఉంటుంది? ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడుతున్నారు అనుకో, ఈ మనిషి అంటే ఆ మనిషికి పడదనుకో అని అంటారా? ఏదైనా మాట్లాడుతున్నారు అనుకో సమాధానం లేని అని లిటుకులు కూడా వేస్తాం. ఎందుకు అని అంటే ఇద్దరి మధ్యలో ఏముంది ఇక్కడ? చెప్పండి ఏముంది? మీకు ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. చూడండి ఒక మాట చెప్తా. ఎప్పుడైనా ఇంట్లో గొడవ వేసుకున్నారనుకో, ఆ గొడవ వేసుకున్న తర్వాత రాత్రి గొడవ వేసుకుంటారా? ఉదయం అయిన తర్వాత అన్న అక్క మాట్లాడుకోరు. ఇంకా అన్న అక్క మాట్లాడుకోరు. ఎవరైనా వచ్చి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర, అన్న దగ్గర ఎవరైనా మాట్లాడుతున్నారా? అక్క అంట్లు దోమతా ఉంది. మీకు అర్థమవుతుందా? అక్క అంట్లు దోమతా కూర్చొని అంట్లు దోముతుంది. అన్న ఫ్రెండ్ అక్కడ వచ్చి ఎరా ఎక్కడికి పోయినావు? రాత్రి అంతా కనిపించలేదు అని అంటే ఏమో లేరా తలకాయ దగ్గర వచ్చి నిద్రపోయినాను. ఏం లేదులే అని నిద్రపోయానని ఏదో ఒక అబద్ధం చెప్పాడు అనుకో, ఏమంటది అంతేలే ఏదో ఒకటి చెప్పు. కానీ ఇప్పుడు ఎట్లుంటుందా? రకలదా ఈయనగా. కారణం ఏంటి అని అంటే వీళ్ళ మధ్యలో ఏమి లేదు. ఇప్పుడు చెప్పాలి మీరంతా, ఏమి లేదు, సమాధానం లేదు. వీడు అంటాడు అమ్మకు చెప్పు, మామూలుగా ఉండదు మనతో. ఎప్పుడు ఇవన్నీ కలిగిందంటే వాళ్ళ మధ్యలో సమాధానం లేని దాన్ని బట్టి. చూడండి పిలాతు, హేరోదులు ఎప్పటి నుంచో వాళ్ళు ఎలా ఉన్నారంటే కోపంతో రగిలించబడుతున్నారు. వాళ్ళ మధ్యలో సమాధానం లేదు. ఎప్పుడైతే యేసయ్యను పట్టుకున్నారో, ఎప్పుడైతే యేసయ్యను సిలువకు అప్పగించారో
బద్ధ శత్రువులు కూడా ఏమయ్యారయ్యా అంటే శత్రువులే మిత్రులుగా మార్చబడిపోయారు. పట్టుకు చెప్పగలిగా మన దేవుడు ఎవరయ్యా అంటే శత్రువులను కూడా మిత్రులుగా చేసే దేవుడు. యేసయ్య ఎందుకు చనిపోయాడు అని అంటే ఇంకా వాళ్ళతో నీకు సమాధానం లేకుండా బతుకు అని కాదు దేవుడు చచ్చిపోయింది నీకోసం. దేవుడు ఎందుకు చనిపోయాడు అని అంటే ఎవరితోనైతే నువ్వు అసమాధానంగా ఉన్నావో, ఎవరితో అయితే నీకు సమాధానం లేదో ఆ సమాధానం నువ్వు ఇతరులకు పంచాలని, ఆ ప్రయోజనం నీకు కలగ చేయాలని యేసయ్య నీ వరకు మరణించాడు. ఇప్పటి వరకు మీరు ఇంకా కూడా ఇతరులతో సమాధానం లేకుండా ఉన్నట్లయితే యేసు నీ కొరకు చనిపోయిన ఆ మరణము నీ ఎదుట ప్రయోజనం కాకుండా మారిపోతుంది. కనుకనే వాక్యం అంటుంది భక్త శత్రువులను కూడా వాక్యం ఏం చేసింది, యేసయ్య ఏం చేశాడు? అయ్యా పిలాతు, హేరోదు మీరేందయ్యా అసలు కలిసిపోవడం? అసలు మీరు ఒకప్పుడు ఎవరు? భక్త శత్రువులు కదా, ఎందుకు మీరేంటి కలవడం? మీరేంటి కలవడం? అమ్మో వాళ్ళ అసలు కలవరండి, వాళ్ళేంటి అసలు కలవడం? అమ్మా ఎప్పుడు చూడు ఆ నాగేంద్రమ్మ జ్యోతం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. అసలు వాళ్ళేంటి కలవడం అంటే వాళ్ళని పేరు చెప్తారు. వాళ్ళేంటి కలవడం అని అంటే అయ్యా వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నారో, యేసు ప్రభు మందిరానికి పోతున్నారో, నిజమే మీరు చెప్పింది నిజమే. ఒకప్పుడు వీళ్ళెవరు? అగ్రకులు ఎవరు? బద్ధ శత్రువులు. ఈ లాకులు ఈ గుమ్మంలో పడినా కూడా ఒప్పుకోరు. గాలికి ఏదైనా వచ్చి నీ ఆకులు ఏంటంటే నా ఆకులు కాడికి రావడం, నా గుమ్మం కాడికి అని అరుచుకునేవారు. నీకు అరిసేసి నేను ఏం చేస్తాను, ఎందుకు అరుస్తున్నానంటే మీరు నిద్రపోతున్నారని అరుస్తున్నాను. ఏంటి మా నా వల్ల కావట్లేదు. ఉదయం ఉపవాసం వచ్చినారా, తినేసి వచ్చినారు 4 ఇడ్లీలు 2 అట్టుకుండా. వినండి ఏమైంది, చిన్న ఆకులు వచ్చినా కూడా ఒకప్పుడు ఎవరన్నా ఇల్లు గొడవ వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమయ్యారంటే యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో ఆయన సమాధానాన్ని కలగజేసే ప్రయోజనాన్ని కలగజేశాడయ్యా. అందుకనే ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళు? అంత భక్త శత్రువులు కూడా ఇప్పుడు ఏమైపోవాలా? చెప్పండమ్మా. హేరోదు, పిలాతు ఏమైపోయారు? భక్త శత్రువులే. అయ్యా మీరు ఏంటి ఇలా అయిపోయారంటే అయ్యా ఒక మహానుభావుడు దిగి వచ్చాడు ఈ లోకానికి. ఆ మహానుభావుడు ఎప్పుడైతే సిలువకు అప్పగించబడ్డాడో ఆయన ద్వారా మాకు సమాధానం కలిగింది, మేము మిత్రులుగా మార్చబడిపోయాము. ఆమేన్. యేసు మరణం ద్వారా ఒక ప్రయోజనం కలిగింది, అదే సమాధానము. దేవుడికి మనకు మధ్య సమాధానం, ప్రజలకి మనకు మధ్య సమాధానం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం చూద్దాం. 3వ మాట చెప్తున్నాను, నేను త్వరగా తీయాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం. ఒక మనుషుడు చనిపోవడం ద్వారా కలుగుతున్న ప్రయోజనం ఏంటో నేను చెప్తున్నాను ఇక్కడ. 3వ మాట చదవడక ఆయన మన కొరకు ప్రాణము పెట్టెను, మరణించెను, దీని వలన ప్రేమ ఎట్టిదని. చదవండి ఏం చెప్తున్నారు అక్కడ? ప్రేమ ఎట్టిదని తెలియజేసుకుంటూ ఉన్నాము, తెలుస్తుంది. ఆ తర్వాత మనము కూడా సహోదరుల నిమిత్తము వారి ప్రాణం తీద్దాము అని ఉందా అక్క? ఏమనుంది అక్కడ? ఏమనుంది అక్కడ? మన సహోదరుని ప్రాణం తీద్దామా? చెప్పండమ్మా. ప్రాణం తీయమంటుందా? మన ప్రాణం కూడా మన సహోదరులు కొరకు పెట్టాలంట. 3వది ఏంటయ్యా అంటే ఒక మనుషుడు చనిపోవడం ద్వారా కలిగిన ప్రయోజనం ఏంటంటే దేవుని మరణం ద్వారా యేసయ్య ప్రేమ మనలో కలిగింది, అదే మనకు గొప్ప ప్రయోజనమై ఉన్నది. ఆమేన్. దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభుడు వారు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టును, దీని వలన ఏం కలుగుతుంది? ప్రేమ ఎట్టిదని మీరు తెలుసుకోండి. అలాగనే మీరు కూడా మీరేం చేయాలి? మీ సహోదరుల నిమిత్తము, మీ సహోదరుల కొరకు మీరు కూడా ఏం చేయాలి? ప్రాణాలు తీయాలని ఉందా? చెప్పండమ్మా. సహోదరుల కొరకు, ఇంట్లో ఉన్న సహోదరుని, నీ అన్నదమ్ముల్లో లేకపోతే మీ అక్క చెల్లెల్లో, నీ బంధువుల్లో ఏం చేయమంటుంది వాక్యము? ప్రాణం తీయమంటుందా? ప్రాణం పెట్టమంటుందా? వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనుకనే దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఆయన ప్రాణాన్ని మన కొరకు దారబోసి ఒక ప్రయోజనాన్ని దేవుడు కలగజేశాడు. చూడండి దేవుడు పిల్లగా, లోకంలో ఎంతో మంది చనిపోయారు, లోకంలో ఎంతో మంది చచ్చిపోయారు, ఎంతో మంది మహాత్ములు చనిపోయారు. వినాలి మీరు బాగా.
మీకేం ఇబ్బంది లేదు, మన కోసం భోజనాలు కూడా సర్దుబాటు చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? లోకంలో ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలను పెట్టిన వారు కూడా ఉన్నారు. మనకు బాగా తెలుసు. ఎవరు? గాంధీ తాత. అవునా తమ్ముడా? గాంధీ తాత ప్రాణాలు పెట్టాడా లేదా? నేను చెప్పండి, చదువుకున్నాను కదా మీరు. చెప్పండి అవునా? నాకు తెలియదులేండి, మర్చిపోయినాను అందుకు. మా బ్లెస్సమ్మా పెట్టారా లేదా? పెట్టడం ద్వారా ఏం జరిగింది? భారతదేశానికి ఏమైనా స్వతంత్రం వచ్చిందే కానీ అమెరికాకు స్వతంత్రం వచ్చిందే? చెప్పాలి మీరు. అమెరికాకు వచ్చిందా స్వతంత్రం? ఎక్కడొచ్చింది? భారతదేశానికి కలిగింది. ఒక మనుషుడు ప్రాణం పెట్టడం ద్వారా, అనేక మంది ప్రాణాలు పెట్టడం ద్వారా, ఎంతో మంది ఏమండి దేశానికి ప్రాణం పెట్టడం ద్వారా ఏమైంది? మన దేశానికి స్వతంత్రత వచ్చిందే కానీ ప్రపంచానికి వచ్చిందా? అమెరికాకు వచ్చిందా? ఆ పక్కన ఉన్న ఆస్ట్రేలియా దేశానికి వచ్చిందా? ఏ దేశానికి రాలేదు. అయితే దేవుని ప్రియులారా, బైబిల్లో చూడండి, యేసు ప్రభువు వారు ప్రాణం పెట్టడం ద్వారా ఆయన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకోగలిగాము. ఇదే గొప్ప ప్రయోజనంగా మనకు మారింది. అప్పటి వరకు చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటే మహాత్మా గాంధీ గారు ఏం చేశారు అంటే బైబిల్ చదివారు. ఆ బైబిల్ చదవడం ద్వారా దాంట్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రతి దానిని కూడా యేసు ప్రభు దేనితో జయించాడు అని అంటే ప్రేమతోనే జయించాడు. దేనితో జయించాడు? ప్రేమతోనే జయించాడు. కనుక ఇంకా ప్రేమకు మించింది లేదు అని అనుకొని అప్పటి నుంచి ఆయన ఏం చేశాడు? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలి అన్న సిద్ధాంతంలోనికి వచ్చాడు. ఆ ప్రేమను చూపించాలి, శాంతిగా బ్రతకాలి అని అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ నియమాలు పాటించగలిగాడో ఏమైంది? స్వతంత్రత రాగలిగింది. దేవుని ప్రియులారా చూడండి, దేవుడు ఎట్టివాడయ్యా అంటే ప్రేమను కలగజేసేవాడు. ఎవరు మన దేవుడు? ప్రేమను కలగజేసే దేవుడు. అయితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించి ఏం చేశాడు? అందరి కొరకు ప్రాణాన్ని ధారపోసి. చూడండి దేవుని ప్రియులారా, దేవుడు చేయాలనుకుంటే ఖడ్గంతో బెదిరించొచ్చా లేదా? ఏమా బాంబులు ఎత్తుకొని వచ్చి బెదిరించొచ్చా లేదా? అందరినీ చంపేస్తానని ప్రకృతితో భయపెట్టచ్చా లేదా? కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇవన్నీ కాదు నా ప్రేమ ద్వారానే ప్రపంచాన్ని సాధించగలిగాడు, ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు దేనితో సాధించాడు అని అంటే ప్రేమతో సాధించాడు. చూడండి, కొంతమంది కీడుతోనే సాధించాలనుకుంటారు. కీడుతోనే సాధిస్తే ఆ కీడే నీ మీదకి వస్తుంది. అదే ప్రేమతో సాధించగలిగితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమతో ప్రపంచాన్ని సాధించాడు. ఆమేన్. చూడండి, ఎఫెసీ పత్రిక 5:2 మనకు ఇప్పుడు తెలిసిన మాటే, క్రీస్తు మన నిమిత్తము మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి. చూస్తారా మాట? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా మనం ఉండడానికి దేవుడు మన కొరకు ఏం చేయబడ్డాడు? తనను తాను అర్పించుకున్నాడు. యేసు ప్రభు మనల్ని ప్రేమించి మనం ఎలా ఉండాలంట? ఏమన్నా పెడదాక గొప్ప పట్టాలనే చెప్పండాక మనం పరిమళ వాసనగా ఉండాలని యేసు ప్రభు మన కొరకు ఏం చేయబడ్డాడు? బలియాగంగా మార్చబడ్డాడు. యేసు ప్రభు మనల్ని ప్రేమించి మనమందరం ఎలా ఉండాలని చెప్పాలి? మీరంతా ఎలా ఉండాలని? పరిమళ వాసన. తమ్ముడా, సెంటి పేరు ఏదైనా ఒకటి చెప్పిన ఆయన ఒక సెంటి పేరు చెప్పండి. మా బాడీ స్ప్రే ఆ తర్వాత ఫాగ్. ఇదైతే అందరూ తెలుసు కాదు. ఫాగ్ కొట్టుకున్నాం అనుకో ఎట్లుంటుందా చెప్పండి మా? భలే స్మెల్ వస్తుంటుంది కదా. ఆ స్మెల్ వస్తుందంటే ఏమని అర్థం చెప్పండి? ఏమని అర్థం? వీళ్ళు ఒక సెంటు కొట్టుకున్నారు. ఇదేంటి అంటే పరిమళ వాసన చూపిస్తుంది. ఈ వాసన, ఈ పరిమళం దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే మన సాక్ష్య జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. చెప్పండి, దేనికి? మన సాక్ష్య జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మరణమైంది ఎందుకయ్యా అని అంటే నీవు నేను మనం అందరం ఎలా ఉండాలంటే ఇతరులకు మనం చూసినప్పుడు పరిమళ సువాసనగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిమళ సువాసనగా ఉండాలి. గొప్ప కొడకూడదు. మన జీవితం గురించి చెప్పుకున్నా ఏమా ఫలానా వ్యక్తి అని పేరు చెప్పగానే ఎలా ఉండాలో తెలుసా? పరిమళ సువాసన ఇచ్చేటట్లుగా కనబడాలి. ఆయనకి అర్థమవుతుందా? మల్లెపూలు అని అనగానే ఏమో గుర్తొస్తుంది? ఎంత సువాసన గుర్తొస్తుంది కదా మనకు. మంచి సువాసన ఇస్తుందండి అని మనకు గుర్తొస్తుంది. అలాగే ఒక మనుషుల గురించి చెప్పినప్పుడు చక్ర
అంతేనా? నీ పేరు చక్రియ? నాకు రాట్లే. చక్ర అన్న. ఐవారిపల్లిలో చక్ర అని అనగానే ఆ పక్కన ఉన్న సీతారామపురం వాళ్ళు చెప్పాలి, అయ్యా పలానా వ్యక్తి అయ్యా షారుఖ్ అయ్యారు కొడుకయ్యా, చిన్నోడు, చాలా మంచోడయ్యా, పరిమళ సువాసన ఏం చేయాలి ఇక్కడ చెప్పాలి మీరు. పరిమళ సువాసన వెదజల్లాలి. అమ్మా ఓడనయ్యా, ఓడినోడుగు బాగూడదయ్యా. ఎక్కడి నుంచి ఉదయం దాకా ఎందుకు గొడవ పెట్టుకున్నాం, మా అన్న కాబట్టి అర్థం చేస్తాం, నాన్న గొడవ పెట్టుకున్నాం అనుకో, మన పేరు చెప్తే ఏమంటారు ఇప్పుడు? నాయన ఓడి తోడకు బాగూడదురా స్వామి అంటారా అంటారా? ఇప్పుడు ఏమవుతుంది? పరిమళ సువాసన వెదజల్లుతుందా, గుంపు కొడుతుందా? చెప్పండి అమ్మా. అయితే అదే వాక్యం ఉంటుంది, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఎందుకు ప్రాణత్యాగం చేశాడంటే పరిమళ సువాసనగా ఉండడానికి. మనందరము కూడా ఎలా ఉండాలంట? పరిమళ సువాసనగా. మనలో ఏముండాలో తెలుసా? అంతకంటే ముందు ఏమండి? ప్రేమ కలిగి నడిపించబడాలి. ప్రేమ కలిగి నడిపించబడాలి. ఎందుకు దేవుడు సిలువకు అప్పగించుకున్నాడు అని అంటే, ఈ సిలువ దేనికి చూపిస్తుందంటే ప్రేమకు చూపిస్తుంది. చూడండి, కొంతమంది సిలువలు మెడలో వేసుకుంటుంటారు, కొంతమంది తాలిబొట్టుకి వేసుకుంటుంటారు, కొంతమంది ఉంగరానికి వేసుకుంటారు. సిలువని ఉంగరానికో లేకపోతే తాలిబొట్టులోనో ఎక్కడెక్కడో వేసుకొని తిరుగుతూ ఉంటారే కానీ సిలువను మోసే అనుభవం ఉండదు. సిలువ దేనిని చూపిస్తూ ఉంది అయ్యా అంటే ప్రేమను చూపిస్తూ ఉంది. ప్రేమను చూపిస్తూ ఉంది. దేవుని ప్రియులారా, ఈ ప్రేమలో 40 రోజుల ఉపవాస ప్రార్థన ఉన్నాం. 40 రోజుల ఉపవాస ప్రార్థన ఉండి ఆ సిలువ ధ్యానం చేస్తూ నువ్వెవరు ప్రేమించకపోతే ఇప్పుడు ఈ సిలువ ధ్యానం వ్యర్థమైపోయినట్లా లేదా? మీరు చెప్పాలి, నేను చెప్పేది బాగున్నావు ఏమాక. ఇప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నాము, ఇంత నిష్ఠగా ఉపవాస ప్రార్థన చేస్తూ అంత సిలువ ధ్యానం చేస్తూ నీలో ప్రేమ లేకపోతే ఇంకేం ఉపయోగం? అదే వాక్యం అంటుంది ఏంటి? ఎందుకు దేవుడు సిలువయాగంకి మార్చబడ్డాడు అని అంటే అది ఏది సూచిస్తుందంటే ప్రేమను సూచిస్తుంది. ఒక వచ్చింది నా దగ్గరికి, పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. ఏమాకంటే ఒకటే సిలువ కనబడుతుందయ్యా. సిలువ అంటే ఏంది? శ్రమలు కదయ్యా. ఇంక ఏ శ్రమలు వస్తాయో? సిలువ శ్రమలే ఎందుకు అనుకోవాలమ్మా? సిలువ అంటే శ్రమలే ఎందుకు అనుకోవాలి? సిలువ అంటే ప్రేమకు సాదృశ్యంగా కనబడుతుంది. ఇంకా ఎవరి మీద నువ్వు ద్వేషం కలిగి ఉన్నావు, ఎవరి మీద నువ్వు ప్రేమ చూపించట్లేదు, ఇంకా ఎవరినో క్షమించట్లేదు, అందుకు అనుకోవచ్చుగా. మీకు అర్థమవుతుందా వాక్యం? దేవుని ప్రియులారా, ఎందుకు ఆయన సిలువకు అప్పగించబడ్డాడు అని అంటే మన అందరిలో కూడా ఏముండాలి అని అంటే ప్రేమించే గుణం ఉండాలి. ప్రేమించే గుణం కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? క్షమిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? ప్రేమ ఉండేవాడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమిస్తున్నాడు అని అంటే అతను ఏమున్నట్లు? ప్రేమ ఉన్నట్లు. అయితే దేవుని ప్రియులారా, మనం బైబిల్లో చూడగలుగుతాం, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మోసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మాట్లాడిన మొదటి మాట ఏంటి? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక అది నేనేంటి? చంపే ప్రభు అన్నాడా? చంపే ప్రభు, వాళ్ళకి వాక్యం తెలుసు, అన్ని తెలుసు, దుర్మార్గులైనా చంపే అన్నాడు దేవుడు. అంత సిలువ భారాన్ని మోసుకుంటూ కూడా దేవుడు అక్కడ ఏం తెలియజేస్తున్నాడు తెలుసండి? ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. అందుకే నేను చెప్పిన మాట ఏంటి? ప్రేమించేవాడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. 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 క్షమిస్తున్నాడు అని అంటే ప్రేమ కలిగి ఉన్నాడని అర్థం. ఇంకా నువ్వు క్షమించట్లేదు అని అంటే క్షమించలేని మనసు ఎవరిలో ఉందంటే క్షమించని వాడు సాతాను సంబంధి అని పౌలుగా చెప్తారు అక్కడ దగ్గర. ఏమంట? క్షమించట్లేదంటే అది ఏ మనసు? సాతాను మనసు. సాతాను మనసు కలిగి నడిపించబడకూడదు. మనము దేవుని ప్రేమ కలిగి ఇతరులు ఏం చేయాలి? మనము క్షమించేవారిగా ఉండాలి. క్షమించేవారిగా ఉండాలి అంటారు కదా యేసు ప్రభువు సిలువ మోసుకుంటూ, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అన్నప్పుడు అక్కడ ఎవరున్నారు? వీరు అన్నప్పుడు అక్కడ ఎవరున్నారు అని అంటే ఇక్కడ చూపిస్తే ఒక 4 గ్రూపులు చూపిస్తుంది. ఎవరు అక్కడ ఉన్నారు? యేసు ప్రభు అన్నమాట ఏంటి? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక చెప్పాలి. వీరు ఏం చేస్తున్నారు? వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్నప్పుడు అక్కడ ఎవరున్నారు అని అంటే ఒక 4 గ్రూపులు చూపిస్తారు. అక్కడ ఎవరున్నారయ్యా అంటే రోమా సామ్రాజ్యపు సైనికులు ఉన్నారు. ఎవరున్నారు? రోమా సామ్రాజ్యపు సైనికులు ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరు అని అంటే యేసయ్య తెలియదు. యేసయ్య అంటే వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఎవరు అని అంటే అన్ని జనులు. వీళ్ళు ఎవరు అని అంటే అన్ని జనులు. యేసయ్యని పట్టుకొని రమ్మన్నారు, పట్టుకొని వచ్చాం. వాళ్ళ డ్యూటీ అంటే వాళ్ళు చేశారు. యేసయ్యని పట్టుకున్నారు, మేము కొట్టాం. అంటే యేసయ్య అంటే వాళ్ళకి ఎవరో తెలియదు.
యేసయ్య ఎలాంటి వాడో వాళ్ళకి తెలియదు. ఆ రోమా సామ్రాజ్యపు సైనికులకు యేసు ప్రభు అంటే తెలియదు, ఒక అన్ని జనులు. అలాగే రెండో గుంపు చూడగలుగుతాం, అక్కడ మత పెద్దలు ఉన్నారు, అలాగే యాజకులు ఉన్నారు. వీళ్ళందరికీ ఏం చేస్తున్నారు అని అంటే యేసయ్య ఎవరో తెలియదు. యేసయ్య తెలుసు కానీ వారికి సత్యం ఏంటో తెలియదు. మీకు అర్థమవుతుందండి? యేసయ్య అంటే తెలుసు ఎవరికి అక్కడున్న పెద్దలకు, యాజకులకు యేసయ్య అంటే తెలుసు. కానీ అక్కడ ఏం జరుగుతుంది అని అంటే యేసయ్య ఎవరో తెలుసు, యేసయ్య ఏంటో తెలుసు, కానీ అక్కడ వాళ్ళకి సత్యం ఏంటో తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా కొరకు మెస్సయ్య రాబోతున్నాడు, మెస్సయ్య వచ్చాడన్న సంగతి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అరే ఈయనే మెస్సయ్య, ఈయనే మన పాపాలని కడిగి వేసే దేవుడు, ఈయనే మన కొరకు వచ్చేది అని గ్రహించలేకపోయారు, తెలియకుండా ఉన్నారు. అయితే సత్యము వారికి తెలియని గుంపు రెండోది. మూడో గుంపు ఏంటంటే సామాన్యమైన ప్రజలు, అమాయకు ప్రజలు. ఎవరిలో? అమాయకు ప్రజలు, సామాన్యమైన ప్రజలు. ఇది మూడో గుంపు అక్కడ ఉన్నారు. అయితే ఇది ఎవరయ్యా అంటే యేసు ద్వారా మేలు పొందుకున్నారు. యేసు ద్వారా చెప్పాలి మీరు, యేసయ్య ద్వారా మేలు పొందుకున్నారు. కుమారుడు చనిపోతే మరలా కుమారుడిని దేవుడు బ్రతికించి వాళ్ళకిచ్చాడు. ఏమండి, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కానీ వీళ్ళకి ఏం తెలియదు. ఏమండి, అమాయకు ప్రజలు ఏమన్నా మాట్లాడితే ఏమైపోతుందో అని అలా దూరంగా నిలబడిన సామాన్య ప్రజలు మూడో గుంపు. నాలుగో గుంపు ఎవరయ్యా అంటే యేసయ్యతో పాటు తిరిగారు, రొట్టెలు కూడా తిన్నారు. మీరు విన్నారా? నాలుగో గుంపు ఎవరంటే యేసయ్యతో పాటు తిరిగిన వాళ్ళు. వీళ్ళు ఎవరు అంటే రొట్టెలు తింటున్నారు, పాటలు పాడారు. గత ఆదివారం ఏంటి? పోయిన ఆదివారం ఏంటమ్మా? పోయిన ఆదివారానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? మట్లాదివారం వచ్చిందని ఏం చేస్తున్నారు? హోసన్నా జయమే అని చెప్పి యేసయ్యతో పాటు తిరిగారు, యేసయ్య దగ్గర పాటలు పాడారు, యేసయ్య ఏదైనా గొప్ప కార్యాలు చేసి అక్కడ చప్పలు కొట్టారు. లాజరును దేవుడు లేపినప్పుడు చప్పలు కొట్టి దేవుడు మహిమపరిచారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వింటారండి? వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరు ఏమి చేయించు ఉన్నారో వీరికి తెలియదు కనుక వీరందరినీ ఏం చేయాలి? ఇప్పుడు క్షమించాలి. దేవుడు ప్రియులారా, మనలో ప్రేమ ఉన్నప్పుడు ఇతరులు ఏం చేస్తాం? మనం క్షమిస్తాము. మనం క్షమిస్తున్నాము అని అంటే మనలో ఏమున్నట్లు? ప్రేమ ఉన్నట్లు. అందుకే వాక్యం అంటుంది, ఒక్క మనుషుడు చనిపోవడం ద్వారా మనకేం కలిగింది? ప్రయోజనం కలిగింది. ఆ ప్రయోజనమే ఏంటో తెలుసండి? ప్రేమను మనలో కలగజేస్తుంది. నీలో ప్రేమ ఉందంటే నువ్వు ఇతరులు ఏం చేయాలి? చెప్పండి. ఇతరులు ఏం చేయాలి? క్షమించాలి. ఇతరులు నువ్వు క్షమిస్తున్నావని అంటే నువ్వేం చేస్తున్నట్లు తెలుసా? ప్రేమిస్తున్నావని అర్థం. నేను చివరి మాట చెప్పి, నేను చాలా క్లుప్తంగానే అసలు వివరించట్లేదు. 4వ మాట చెప్పి నేను ముగించేస్తాను. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం. ఒక మనుషుడు చనిపోవడం ద్వారా మనకు కలిగిన ప్రయోజనాలు ఏంటి అని అంటే 4వదిగా చదువుతారు అక్కడ. మనము మేలుకొని ఉన్నను. అందరు చూడాలి ఆ మాట, చాలా బాగుంటుంది. చూడమ్మా. ఆయన మన కొరకు మృతి పొందెను. చూడండి, మనము మేలుకొని ఉన్నను, మనము నిద్రించినను, తనతో కూడా జీవించు నిమిత్తం మన కొరకు ఏం చేశాడు? ఆయన మృతి పొందాడు. ఒక మనుషుడు చనిపోవడం ద్వారా మనకేం కలిగింది? ప్రయోజనం కలిగింది. ఆ ప్రయోజనం ఏంటయ్యా ఇక్కడ అంటే మనం మేల్కొన్నా సరే నిద్రపోయినా సరే మనం ఏం చేయాలో తెలుసా? క్రీస్తుతో కూడా జీవించాలి. చెప్పండి, ఎవరితో జీవించాలి? మనం బ్రతికి ఉన్నా మరణించినా, మనం నిద్రపోతున్నా మేల్కొని ఉన్నా సరే క్రీస్తుతో జీవించాలనే దేవుడు మన కొరకు మరణించాడు. ఇదే ప్రయోజనకరము. దేవుడు ప్రియులారా, ఎవరి కొరకు జీవించాలని దేవుడు మన కొరకు చనిపోయాడంటే క్రీస్తు కొరకు జీవించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభువు వారు మరణించాడు? తద్వారా మనకు కలిగిన ప్రయోజనం ఏంటంటే ఈ భూమి మీద బ్రతికినప్పుడు, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఎవరి కొరకు జీవించాలి? చెప్పాలి. ఎవరి కొరకు జీవించాలి? యేసు ప్రభు కొరకు జీవించాలి. మరణించిన ఎవరి కొరకు మరణించాలి? క్రీస్తు యేసు కొరకే మరణించాలి. ఇక్కడ వాక్యం ఉంటుంది, నా కొరకు మీరు జీవించాలి. ఎవరి కొరకు మనం బ్రతకాలో తెలుసండి? క్రీస్తు నిమిత్తమే మనం బ్రతకాలి.
చూడండి, కొంతమంది ఏం చెప్తారో తెలుసా, ఎవరి కోసం బతుకుతున్నాం అంటే మా ఆయన కోసం బ్రతుకుతున్నానయ్యా. ఎందుకు బతుకుతున్నానో తెలుసా, నేను నీ కొరకే బతుకుతున్నా అని చెప్పిన వాళ్ళు ఎవరి కోసమైనా బ్రతుకమ్మాయి, ఎవరి కోసమైనా బతుకు, నేను రెండో కాపురం కాదు అన్నోళ్ళు లేరా? ఏందమ్మా, ఉన్నారా లేదా? లోకంలో ఎంతమంది ఉన్నారు? నీ కొరకే నేను జీవిస్తున్నాను అని చెప్పిన వాళ్ళు ఏం చేశారు? నువ్వు ఎవరి కొరకైనా జీవించు, నేను ఇంకో కాపురం పెట్టుకుంటాను, నేను ఇంకొకటి ఎత్తుక్కుంటాను అంటారు. నాయనా రే, నీ కొరకే బతుకుతున్నాను రా, నా ప్రాణమంతా, చెప్పండమ్మా, మీకు తెలియదు ఏముంది? నా ప్రాణమంతా నీ మీదే పెట్టుకొని నిన్నే చూసుకుంటాను రా, నిన్నే పెంచుకుంటాను రా, నువ్వేరా నా కొండ కోట, నా బంగారు, నా ఎత్తడి, నా రాగి అని చెప్పినాడు. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? నువ్వెవడు కొరకైనా బతుకమ్మా, నాకెందుకు అని చెప్పి అనాథాశ్రమంలో వదిలేసిపోతాడు. దేవుడికి పిల్లరా, విన్నాడు వాక్యం అంటుంది, నువ్వు మనుషుల కొరకు జీవించాల్సింది. ఎవరి కొరకు జీవించాలా? దేవుడి కొరకు జీవించేటట్లుగా మనం మారాలి. అందుకని దేవుడు మన కొరకు మరణించాడు. దేవుడి పిల్లరా, నేను 4 మాటలు చెప్పాను. ఎవరు? ఒక్క మనుషుడు చనిపోవడం ద్వారా మనకు ప్రయోజనము. ఇంతకీ ఎవరు ఈ మనుషుడు అంటే పాపులలో చారనివాడు, నిష్కలంకుడు, నిర్దోషి. ఎవరు ఈ మనుషుడు అంటే దేవుడి కుమారుడు. ఎవరు ఈ మనుషుడు అంటే ఎవరని తెలుసుకున్నా మనము? నీతిమంతుడు. కనుక ఈయన చనిపోవడం ద్వారా ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఏంటి ఆయన చనిపోవడం ద్వారా మనకు కలిగిన ప్రయోజనాలు ఏంటో దేవుడు మనతో మాట్లాడారు. మనుషులు చనిపోవడం ద్వారా మనకి ఏ ప్రయోజనం లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు చనిపోవడం ద్వారా ఆయన ఎప్పుడు ఆయన నిలువెల్లా కూడా మనకు ప్రయోజనాన్ని కలుగజేసేవాడు. ప్రయోజనాన్నిచ్చే దేవుడు, ప్రయోజనానికి కారణభూతుడైన దేవుడు. ఆమేన్. కనుక ఆ దేవుని మనం ఎన్నటికీ విడిచిపెట్టక దేవుని మనం హత్తుకొని ఆయన శిలువ ధ్యానంలో మనం అందరము నడిపించబడుదుము గాక. ఆమేన్.